దేవుని పిల్లలైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము మత్తయి సువార్త ధ్యానం అనేకమైన అంశాలు మనం క్షుణ్ణంగా నేర్చుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి వారాన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఎన్నో సంగతులను మనం విన్నాం. వాటికి కొనసాగింపుగా ఈరోజు కూడా మరెన్నో వాక్య సందేశాలను మనం విందాం. గడిచినటువంటి వారంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం వరకు మనం ఆలోచించాం. మిగిలినటువంటి సందర్భాలు ఇప్పుడు ఆలోచన చేద్దాం. 21లో మత్తయి సువార్త 17వ అధ్యాయం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. గడిచినటువంటి భాగంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వారు ఒక దెయ్యాన్ని వదిలించలేకపోయారు అనేటటువంటి విషయం. ఒక వ్యక్తి వచ్చి, నా కుమారుణ్ణి నువ్వేమైనా స్వస్థపరచగలవా, బాగు చేస్తావా అని అడిగినప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్పారు. మీ శిష్యులు ఈ కార్యాన్ని చేయలేకపోయారు అని చెప్పినప్పుడు ప్రభువారు మాట్లాడినటువంటి మాట ఇది. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కనుక ఈ కొండను ఎక్కడి నుండి అక్కడ పొమ్మంటే పోతుంది అంటే, చాలామంది ఏం చెప్తున్నారు అంటే మనిషికి ఆవగింజంత అయినా విశ్వాసం లేదని చెప్తున్నారు తప్ప అక్కడ పరిమాణం కాదు చూడాల్సింది అనేటటువంటి విషయం ఈరోజు చాలామంది సేవకులకు లేదు. ఏంటంటే ఒక్కొక్కరు కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ యొక్క సంఘాల్లో ప్రతి ఆదివారం నోటుకొచ్చిందల్లా మాట్లాడేయడం, ఒక అంశమని కానీ ఒక విషయం కానీ ఏదీ లేకుండా కాలక్షేపానికి బ్రతుకు తెరువు కోసం ఈరోజు సంఘాలను ఏర్పాటు చేసి విశ్వాసుల యొక్క రక్తాన్ని పిండుగు తాగే పిశాచులుగా మారారే తప్ప బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం రాయించారు, ఆయన మాటల ఆంతర్యం ఏంటి, బైబిల్ని ఎలాగ చదవాలి నేర్చుకోవాలి, ఆత్మను కాపాడుకోవడానికి పరలోక సంబంధమైన వాక్యాల కోసం సంఘాలకు వస్తూ ఉంటే వారికి ఏం చెప్పాలి అనేటటువంటి అవగాహన లేక ఈరోజు కళ్ళబొల్లు మాయమాటలు చెప్పేటటువంటి వారు అనేక మంది ఈరోజు సంఘ కాపరులుగా చాలామందిలో ఉన్నారు. ఆ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అసలు ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నామన్నటువంటి విషయం వాళ్ళకి తెలియకుండానే కాలయాపన చేస్తూ ఆయన చుట్టూ తిరగడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. నేను చాలా సందర్భాల్లో చెప్తూనే వీళ్ళు కూడా అనేక మార్లు ఆయన నమ్మలేదు, ఆయనను ఎరుగలేదు, ఆయన అనుమానించారు, ఆయన గూర్చి వాళ్ళకి తెలియలేదు. అసలు పరలోకానికి వెళ్ళేటటువంటి జాబితాలో వీళ్ళలో చాలామంది కూడా ఉండరు. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళ అపోస్తులండి, యేసు ప్రభువు కూడా తిరిగినటువంటి వాళ్ళండి, పుస్తకాలు రాశారండి, బైబిల్లో అద్భుతాలు చేశారండి, వాళ్ళకే పరలోకం, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఈరోజు మనం చూసేటటువంటి అంశంలో అక్కడ వాళ్ళకి బోల్డెన్ డౌట్లు ఉన్నాయి. వాళ్ళు అనేకమైన విషయాలు నేర్చుకోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కనుక ఈ వారం మరెన్నో లోతైన విషయాలను మనం ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ గడిచినటువంటి వారాంది మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంది కనుక మీరు చూడండి, అనేకమైన విషయాలు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. 22వ వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. నేను ఆల్రెడీ మత్తయి సువార్త ధ్యానంలో 15 అధ్యాయాల వరకు యేసుప్రభు వారి యొక్క మాటలు, సూచక్రియలు, అద్భుతాలు ఒకలా ఉంటే 16వ అధ్యాయం నుండి మిగిలినటువంటి
28వ అధ్యాయం వరకు ఆయనలో సెకండ్ పోర్షన్, రెండవ భాగం అనేది మనకు కనబడుతూ ఉంది. ఆయన మాటలు, ఆయన ప్రసంగాలు, ఆయన చేసేటటువంటి కార్యాలు అన్నీ వేరువేరుగా కనబడుతూ ఉంటాయి. 16వ అధ్యాయం నుండి మనం చూసేటటువంటి యేసు వేరుగా కనబడతారు అని నేను చెప్తూనే ఉన్నాను. దానికి అనుకూలంగానే దానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఆయన చెప్పేటటువంటి మాట అంటే 16వ అధ్యాయం నుండి కంప్లీట్ వెర్షన్ వేరు, 15 వరకు వేరు, 16 నుంచి వేరు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ జరగబోయే వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో సంభవింపబోయేవి, జరగబోయేవి, అసలు ఆయన ఎవరు, ఆయన ఏం చేయడానికి వచ్చారు, ఏం చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. 22లో ఒకసారి మనం ఆలోచిస్తే, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, ఇప్పుడు యేసు వారు మాట్లాడుతూ ఉన్నారు. గలిలయ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారట. ఆ ప్రాంతమంతా వారు సంచరిస్తూ అలాగ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? మనుష్య కుమారుడు. ఎవరి మనుష్య కుమారుడు? ఎవరి మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసువారే మనుష్య కుమారుడు. నిజానికి ఆయన మనుష్య కుమారుడు కాదు, దేవుని కుమారుడు కూడా కాదు. బైబిల్లో ఆయన ఎక్కువగా ఆయన మాటల్లో మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అనే మాటలు మాట్లాడడం వలన ఆయనను దేవునికి కుమారుడు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు కొందరైతే, ఈయన కేవలం మనిషి, దేవుడు కాదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు మరికొందరు. అంటే వీళ్ళకి పూర్తిగా దేవుని మీద కానీ బైబిల్ మీద కానీ అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం అంటారు దీన్ని. ఈ బైబిల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని పట్టుకుని, ఆ రాతలు పట్టుకుని, అక్షరాలు పట్టుకుని ఇక్కడ దేవుణ్ణి దేవుడు కాదు అనేటటువంటి భయంకరమైన స్థితిలోనికి వీరు వచ్చేసారు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఏం చెప్తున్నారు అంటే, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. ఫ్యూచర్ చెప్తూ ఉన్నాడు. దేని గురించి అంటే శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. శిలువ మరణం గురించి. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడతాడట. అప్పగింపబడతాడు. వాళ్ళు వచ్చి పట్టేసుకోవడం కాదు, ఎవరు అప్పగిస్తారు, అప్పగింపబడతాడు. వాళ్ళు వచ్చి పట్టేసుకుని లాక్కెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఎవరో ఒకరు అప్పగిస్తారు ఆయన్ని. అప్పగింపబడబోచున్నాడు అంటేనే వాళ్ళకి డౌట్ రావాలి. అక్కడ ఏంటి ప్రభువా, మిమ్మల్ని అప్పగించడం ఏంటి? పోనీ మీరంటే కిట్టని వారు, పడని వారు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారంటే ఓకే, చాలామంది మన మీద దాడి చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. కాబట్టి అసలు అప్పగించడం ఏంటి? అసలు ఇది అడగలేదు వాళ్ళు. మిమ్మల్ని అప్పగించడం ఏంటి? అసలు ఈ డౌటే వాళ్ళకి రాలేదు. చూడండి, అంటే ఎంత జ్ఞానవంతులుగా ఆయన వెనకాల తిరుగుతున్నారు. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, అప్పగింపబడబోచున్నాడు అంటేనే వాళ్ళకి డౌట్ వచ్చేయాలి. అదేంటి, మిమ్మల్ని ఎవరు అప్పగిస్తారు? అసలు మిమ్మల్ని అప్పగించేవని అసలు మా దరిదాపులోకి రానిస్తామా? మేము 12 మంది ఉన్నాం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మిమ్మల్ని అప్పగించేయడం ఏంటి అసలు? ఇలాంటి ఆలోచనలు ఏమీ రాలేదు వాళ్ళకి. ఏమీ రాకుండా ఇక్కడ ఏడుస్తున్నారు వీళ్ళు. 23వ వచనంలో ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అప్పగింపబడిపోచున్నాడు, వారు ఆయనను చంపుదురు. ఎవరైతే ఆయన పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఆయనను చంపుతారు. జరగబోయే దాని గురించి చెప్తే ఉన్నాడు ఆయన. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా బహుగా దుఃఖపడుతూ ఉన్నారట. అసలు వీళ్ళు అసలు ఎలాంటి డౌటు లేకుండా అసలు అప్పగించడం ఏంటి, ఎవరు అప్పగిస్తారు, ఎందుకు అప్పగిస్తారు, ఏంటి సందర్భాలు అని ఆలోచన చేయకుండా వాళ్ళు అలాగే దుఃఖంలోనికి వెళ్ళిపోయారు. డౌట్ రావాలి కదండి. అసలు ఇదేంటి, మిమ్మల్ని అప్పగించడం ఏంటి, ఏంటి సందర్భాలు ఏంటి, ఈ గొడవ ఏంటి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి లేకుండా వీళ్ళు మరి ఆయన్ని ఇంకెలా ఫాలో అవుతున్నారు? ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, జనాదరణ కలిగినటువంటి నాయకుడు,
ఆయన ఒక మాట చెప్తున్నాడు, తన ఫాలోవర్స్ అందరూ ఆయన చుట్టూ అనేక మంది జనాలు ఉన్నప్పుడు, ఒరే నన్ను కొద్ది రోజుల్లో పట్టుకుంటారంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏడుస్తారా? ఏడవడం కాదు కదా ప్రారంభం. ఏం చేయాలి వాళ్ళు? వెంటనే క్వశ్చన్ చేస్తారు, అదేంటి మిమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? మిమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? మేము ఉన్నాం కదా, మీకోసం అవసరమైతే మేము అరెస్ట్ అవుతాం తప్ప మిమ్మల్ని ఎవరో పట్టుకుని తీసుకెళ్ళిపోవడం ఏంటి? మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే అసలు ఇంకా మేమెందుకు? ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడతారు. ఆయన ఫాలో చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కనుక. కానీ ఇక్కడున్నటువంటి సందర్భంలో వీళ్ళేం చేస్తున్నారు? వారు ఆయన చంపుతారు, పట్టుకోవడమే కాదు చంపేస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. 3వ దినమున ఆయన లేస్తాడు అంటే కొందరు వచ్చి పట్టుకుంటారు, ఎవరో అప్పగిస్తారు, కొందరు పట్టుకుంటారు, ఆయన తీసుకుని వెళ్ళిపోతారు, ఆయనను వాళ్ళంతా కలిసి చంపేస్తారు. చంపేసిన తర్వాత 3వ దినాన్న ఆయన లేస్తాడు అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. 3వ దినమున ఆయన లేచును. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే అక్కడ బహుగా దుఃఖపడిరి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు ఏడాలో ఎప్పుడు బాధపడాలో కూడా తెలియట్లేదు వీళ్ళకి. పోనీ ఈ మాట చెప్పిన తర్వాత అయినా వాళ్ళు చనిపోయిన తర్వాత ఎలా లేస్తారు? ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఈ విషయాలైనా ఏమైనా మాట్లాడుతున్నారా? అది మాట్లాడడం లేదు. అంటే ఇలాగ ప్రతి సందర్భంలో కూడా ఈ శిష్యులు ఎలా ఉన్నారు అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా ఏదో అలాగా బ్రతికేస్తున్నారు. ఆయన వెనకాల తిరిగేస్తున్నారు, ఆయన పెడితే తినేస్తున్నారు. తినడం తిరగడమే తప్ప ఎలాంటి ఆలోచనలు వాళ్ళకి లేవు. ఆయన దగ్గర దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి అంతకంటే లేదు. ఎందుకో ఆ వెనకాలే పడి తిరుగుతున్నారు అంతే. వాళ్ళకే అర్థం కావట్లా. రోజు అడుగుతారు కదా, నీ వెనకాల తిరుగుతున్నాం కదా మాకేంటి లాభం అని. ఇలా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు అడిగారు, ఈరోజు సేవకులేమో అడుక్కుంటున్నారు. ఇలా ఉంది ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యం పరిస్థితి. వారు బహుగా దుఃఖపడిరి. 24వ వచనం. అంటే గలిలయ ప్రాంతంలో జరిగింది సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు గలిలయ ప్రాంతంలో నుండి ఎక్కడికి వచ్చారు? కపెర్నహూమ్ అనేటటువంటి ప్రాంతానికి వచ్చారు. మీకు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా వెనకాల మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. ఆ మ్యాప్ పాయింటింగ్లో కనుక మీరు చూస్తే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కపెర్నహూమ్ ఎక్కడుంది, లేకపోతే గలిలయ ప్రాంతం ఎక్కడుంది, అక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరం ప్రయాణం, ఎన్ని రోజుల ప్రయాణం అనేది మీకు తెలుస్తుంది. ఈరోజు గూగుల్ మ్యాప్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి కాబట్టి గూగుల్ మ్యాప్లో కూడా మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా చరిత్రలో ఆధారాలు. ఈ పేర్లను ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఇదేమి కట్టుకథల పుస్తకం కాదు. ఇది నోటుకు వచ్చిందల్లా అక్కడ మాట్లాడేలేదు. ఒక కవి ఏదో గోదావరి ఒడ్డునో నది ఒడ్డునో సముద్రం ఒడ్డునో కూర్చుని రాసిన కవిత్వం అంతకంటే కాదు ఇది. కనుక ప్రభువారు డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక మనం ఆలోచన చేయాలి. నిజంగా కపెర్నహూమ్ ఉందా అంటే ఈ రోజుకి ఉంది కపెర్నహూమ్. గలిలయ ఉందంటే గలిలయ ప్రాంతం కూడా ఈ రోజుకి ఉంది. భౌతికంగా ఫిజికల్గా మనకు ఆ ప్రాంతాలు ఉన్నాయి, భౌగోళిక ఆధారాలు ఉన్నాయి, చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, ఖగోళానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈరోజు ఆ యొక్క ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ మనుషులు బ్రతుకుతూనే ఉన్నారు. కట్టుకథలు కాదు ఇవన్నీ. కపెర్నహూమ్కి వచ్చారు. ఇప్పుడు కపెర్నహూమ్కి వచ్చిన తర్వాత ఒక సన్నివేశం జరుగుతుంది, ఆలోచన చేద్దాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నద్దకు వచ్చారట. పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 1/2 షెకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించున నేను. పేతురు దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు అంటే సుంకము అంటే పన్ను వసూలు చేసేటటువంటి వారు. మనం ఉంటున్నటువంటి ఈ భూమి మీద గవర్నమెంట్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తూ ఉంటుంది. సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, మున్సిపాలిటీ ట్యాక్స్ ఉంటుంది, పంచాయతీ ట్యాక్స్ ఉంటుంది.
ఏంటి ట్యాక్స్ అంటే మన ఇల్లు కట్టుకున్నటువంటి స్థలానికి ఉంటున్నటువంటి స్థలానికి ఇంటి పన్ను వేస్తారు. తర్వాత వాటర్ కోసం వాటర్ పన్ను వేస్తారు. రోడ్లు సంబంధించిన పన్ను వేస్తారు. స్ట్రీట్ లైట్లకు సంబంధించిన పన్ను వేస్తారు. డ్రైనేజీలకు సంబంధించిన పన్ను వేస్తారు. గ్రంథాలయానికి సంబంధించినటువంటి పన్ను వేస్తారు. కరెంటు వాడుకున్నందుకు కరెంటు ఛార్జెస్, రోడ్డు మీద మనం వెళ్తున్నందుకు టోల్ ప్లాజా దగ్గర టోల్ ట్యాక్స్ ఉంటుంది. వెహికల్స్ కొన్నందుకు వెహికల్కి ట్యాక్స్ ఉంటుంది. ఇలాగ ప్రతి దానికి మనం ట్యాక్స్ కట్టాలి. మనం తినే ఆహార వస్తువులు జిఎస్టీ, ప్రతి దాని మీద 5%, 18%, 12% ఇలాగ పర్సంటేజ్లు చెప్పిన గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేయాలి. దాన్ని సుంకం అంటారు, పన్ను అంటారు. అదే ఇక్కడ కూడా కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు పేతురు దగ్గరికి కొందరు వచ్చారట. పేతురు దగ్గర కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎవరంటే అరషెకెలు పన్ను వసూలు చేసేటటువంటి వారు వచ్చారు. అరషెకెలు అంటే మనిషికి అరషెకెలు పన్ను కట్టాలట. అరషెకెలు అంటే ఆ యొక్క ప్రాంతాల్లో వాడేటటువంటి కరెన్సీ. షెకెలు అనేది ఆ యొక్క ప్రాంతంలో వాడేటటువంటి కరెన్సీ. ఇక్కడ పన్ను కోసం వచ్చారు, పేతురు దగ్గరికి వచ్చారు. నోటీస్ పట్టుకొస్తారు మొట్టమొదట, తర్వాత పన్ను చెల్లించాలి. ముందు నోటీస్ ఇస్తారు, పన్నుకు సంబంధించి నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత పన్ను వసూలు చేయడానికి మళ్ళా వాళ్ళు చెప్తారు పలానా తారీఖున వస్తామని, అప్పుడు అది పే చేయాలి. అలాగే ఇక్కడ కూడా అరషెకెలు అనే పన్ను కట్టించుకునేవారు వచ్చారు, పేతురు దగ్గరికి వచ్చారు. పేతురు దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లించడా అని అడుగుతూ ఉన్నారు. మీ బోధకుడు కడతాడా కట్టడా అని అడుగుతున్నారు వచ్చి. చెల్లిస్తారు అని పేతురు చెప్పాడు. బాగానే ఉంది. 25వ వచనం, అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే. అతడంటే ఎవరు? పేతురు. ఈ పేతురు లోపలికి వచ్చాడు. అంటే లోపల ప్రభువారు ఉన్నారు, పేతురు బయట ఉన్నాడు. ఆ నోటీస్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి అక్కడ పేతురు ఉండి పేతురుని అడిగారు, అరషెకెలు పన్ను వసూలు చేసే వాళ్ళం మేము, మరి మీ బోధకుడు పన్ను కడతాడా కట్టడా ఏంటి సంగతి అంటే కడతాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత పేతురు లోపలికి వచ్చాడు, ఇంట్లోనికి వచ్చాడు. ఇప్పుడు పేతురు వచ్చాడు, విషయం చెప్పాలి. ఎందుకు మన పిల్లలు చెప్తారు కదా, కరెంటు బిల్లు వచ్చింది అది ఇది అని ఎలా అయితే చెప్తారో అలాగా బయట ఉన్నటువంటి పేతురు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఇంకా ఏం మాట్లాడలేదు. మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏ సంగతి? పన్నును గూర్చినటువంటి సంగతి ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? సీమోనా. అదేంటి వచ్చింది? పేతురు కదా వచ్చింది. ఎవరు? పేతురు. సీమోన్ అన్నా, పేతురు అన్నా, కేఫా అన్నా, రాయన్నా ఒకడే. ఇప్పుడు ఈ పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. సీమోనా, నీకేమి తోచుచున్నది? ఒక ప్రశ్న వేశాడు. టాపిక్ దేనికోసం? పన్ను కోసం. పన్ను కోసం కాబట్టి ఇప్పుడు ప్రభువారు అడుగుతూ ఉన్నారు, నీకేమి తోచుచున్నది? వాళ్ళే అడిగారు కదా, కడతారా లేదా ఏంటి సంగతి అని. కాబట్టి నీకేమి తోచుచున్నది అని ఇప్పుడు పేతురుని అడిగాడు. అది మొదటి ప్రశ్న. మరల ఇందులోనే భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? ఇది రెండవ ప్రశ్న. భూరాజులు సుంకం లేకపోతే పన్ను ఎవరి యొద్ద వసూలు చేస్తారు అని రెండవ ప్రశ్న అడుగుతూ ఆ ప్రశ్ననే కొనసాగిస్తూ కుమారులు యొద్దనా అన్యుల యొద్దనా? రెండు ఆప్షన్స్. కుమారులు యొద్దనా అన్యుల యొద్దనా అనేటటువంటి ఇక్కడ రెండు ఆప్షన్స్ పెట్టారు ప్రభువారు. ఇప్పుడు 26లో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, అదేంటి మరి మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు? మొదటి ప్రశ్న ఏంటి? నీకేమి తోచుచున్నది అంటే పన్ను కట్టొచ్చా కట్టకూడదా? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పారంటే చెప్పలేదు. నీకేం తోచున్నదంటే ఏం చెప్పలా. పన్ను కట్టొచ్చు అని చెప్పలేదు, కట్టకూడదని చెప్పలేదు. సరే, దాన్ని స్కిప్ చేస్తూ రెండవ ప్రశ్నలోనికి వెళ్ళిపోయాడు. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారంటే దానికి చెప్తే ఉన్నాడు. అన్యుల యొద్దనే. రెండు ఆప్షన్స్ ఇచ్చారు ప్రభువారు. కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే.
ఎవరి కుమారులు? ఇజ్రాయేలీలు ఇంటివారు, యూదులు, వీళ్ళంతా కుమారులు. అన్యులు ఎవరు? ఇజ్రాయేలీలు కానటువంటి వారు అన్యులు. ఇక్కడ పన్ను ఎవరు కట్టాలి మరి? అన్యులు కట్టాలి, ఇజ్రాయేలీలు కట్టాల్సిన పని లేదు. కానీ ఈ భూరాజులు ఏం చేశారు? అందరికీ నోటీస్ ఇచ్చారు, అందరూ కట్టాల్సిందేరా పన్ను, అందరూ కట్టాల్సిందే అన్నారు. ఇప్పుడు కుమారులు కట్టాల్సిన పని లేదు కదా. కుమారులు ఎవరు? స్వతంత్రులే. కుమారులు స్వతంత్రులే కాబట్టి వాళ్ళు కట్టాల్సినటువంటి పని లేదు. అయితే ఎవరు కట్టాలి? అన్యులు కట్టాలి, అన్యులు కట్టాలి. అయితే ఇప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారు? అరే మీరంతా కుమారులే కాబట్టి, మీరు ఎక్కడే పుట్టారు, ఈ దేశ పౌరులు కాబట్టి మీరు కట్టాల్సిన పని ఏమి లేదులే అని చెప్పట్లేదు ఆయన. ఏం చెప్తున్నారు మరి ఆయన? కుమారులు స్వతంత్రులే. 27వ వచనం, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు, అంటే అభ్యంతరము కలుగ చేయకుండానట్లు అంటే ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, మేమేమి కట్టాల్సిన పనేమీ లేదు అని డిస్కషన్ పెట్టకుండా, కట్టడం మానేయకుండా, ఎలాంటి ప్రాబ్లము క్రియేట్ చేయకుండా నువ్వేం చేస్తావంటే మన ఇద్దరికీ కూడా పన్ను కట్టేయాలి అని చెప్తే ఉన్నాడు. నీకు నాకు కూడా పన్ను కట్టాలని చెప్తే ఉన్నాడు. మరి పన్ను కట్టాలంటే ఏముండాలి? డబ్బులు ఉండాలి. పన్ను కట్టాలంటే, కరెంట్ బిల్ కట్టాలంటే డబ్బులు ఉండాలిగా. ఇంటి పన్ను కట్టాలంటే డబ్బులు ఉండాలి. రీఛార్జ్ చేయాలంటే డబ్బులు ఉండాలి. ఏం చేయాలన్నా డబ్బులు ఉండాలి. పన్ను కట్టడానికి డబ్బులు ఉండాలి. ఇప్పుడు పేతురు గారికి, యేసుప్రభు వారికి, అంటే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా పన్ను కట్టాల్సిందే. ఇప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారు? నీకు నాకు పన్ను కట్టే అని చెప్తున్నారు. మరి పన్ను కట్టాలంటే డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బుల కోసం ఏం చెప్తున్నారో చూద్దాం. నీవు సముద్రమునకు పోయి గేలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకు నీ కొరకు వారికిమ్మని అతనితో చెప్పాను. ఇదేంటి విచిత్రంగా? అరషెకులు అంటే పోని మనకు అర్థం అవడానికి ₹1 అనుకుందాం, షెకెలు అంటే రూపాయి అనుకుందాం. ఇప్పుడు పేతురికి చెప్తే, పేతురికి అది నోటీస్ కోసం చెప్పాడు వచ్చి. ఇప్పుడు పేతురికి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి గేలం వేస్తే మొట్టమొదటిగా చేపలు వస్తాయి కదా, ఆ వచ్చిన మొట్టమొదటి చేపను తీసుకో, దాన్ని నోరు పెకలించు. గేలన్ని పట్టుకుంటాయి కదా, నోరు పెకలిస్తే దాని నోట్లో ఏముంటుందట? షెకెల్ ఉంటుంది. కట్టాల్సింది ఎంత? అరషెకెలు కట్టాలి. దాని నోట్లోనేమో షెకెల్ ఉంటుంది. ఈ షెకెల్ను తీసుకుని నీకొక అరషెకెలు, నాకొక అరషెకెలు పన్ను కట్టేసేయి అని చెప్తూ ఉన్నాడు. అంటే పన్ను కట్టడం అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. మీరు పన్ను కట్టడం మానేయొద్దు అని చెప్పాడు ఆయన. పన్ను కట్టండి, నీకొక అరషెకెలు, నాకొక అరషెకెలు. మరి ఎక్కడే మనకు డబ్బులు ఎక్కడవంటే, నువ్వు గేలమే వెళ్ళి సముద్రానికి వెళ్ళి గేలం వేస్తే ఏదో ఒకటి ముందు పైకి వస్తుంది కదా. పైకి వచ్చినటువంటి చేపను పట్టుకో, దాని నోరు ఓపెన్ చేస్తే దాని నోట్లో షెకెల్ ఉంటుంది. ఇప్పుడు నీకు నాకు పన్ను కట్టే అని చెప్పాడు. అసలు సముద్రానికి వెళ్ళి గేలం వేస్తే ఆ టైంలో చేప పడుతుందా అన్న సంగతి యేసు ప్రభువుకు తెలుసా? తర్వాత చేప నోట్లో షెకెల్ ఉంటుందా? ఆ షెకెల్ తీసుకుని నీకు నాకు అరషెకులు పన్ను కట్టేయడం అనేది ఇది ఎలా తెలిసింది ఆయనకి? మన బడుద్దాయిలు అంటారు యేసుక్రీస్తు నరుడే. యేసుక్రీస్తు నరుడే, దేవుడు కాదు. కాబట్టి ఆయన ఏం చేయాలన్నా ముందుకు ఎవరు చెప్పాలి? ఆయనకి తండ్రి అయిన దేవుడు చెప్పాలంటారు కదా. మరి మీ తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? స్వస్థత చేయాలంటే ఆయన ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. విని ఆ లోను అక్కడ ఓకే చెప్తే కింద యేసు ప్రభు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించి యాక్సెప్ట్ చేస్తేనే అద్భుతం జరుగుతుంది, సూచక్రియ జరుగుతుంది. ఆయన ఓకే చెప్పకపోతే ఇక్కడ ఏమీ జరగదు అన్నారు కదరా బడుద్దాయిలారా. మరి ఇప్పుడు ఆయన ప్రార్థన చేశాడా, లేకపోతే తండ్రికి విన్నవించుకున్నాడా? ఏం చేశాడని చేప నోట్లో షెకెల్ ఉంది అంటే డైరెక్ట్గానే చేసేస్తున్నాడు ఆయన.
తండ్రి తండ్రి అనడం లేదేంటి? గనుక మీ యొక్క అజ్ఞానాన్ని బైబిల్ మీద రుద్దకండి. దిక్కుమాలిన ప్రసంగాలు సంఘాల్లో విశ్వాసులకు నూరు పోయకండి. అది దేవుని దయ వల్ల వచ్చిందో, మీరు ఎవరో ఒకరికి వెన్నుపోటు పోటీ సంఘాలు లాక్కున్నారో, మొత్తానికి మీ చేతుల్లోనికి ఒక సంఘం ఉంది. మీ కళ్ళ ముందు 50 మందో 100 మందో ఉన్నారు అమాయకులు. వారమంతా కష్టపడి పగలు రాత్రి చెమటోడ్చి రక్తాన్ని శ్రమగా మలుచుకుని వచ్చినటువంటి డబ్బులు ఈ ఆదివారం మీ గల్లాపెట్టెలు నింపుతారు పట్టుకొచ్చి. వాళ్ళ దగ్గర కానుకలు తింటున్నటువంటి మీరు వాళ్ళ మీద జాలి దయ లేకుండా నరకానికి తీసుకెళ్ళే పనికిమాలిన బోధలు చేయకండి దయచేసి. యేసు ప్రభు దేవుడు కాదన్నప్పుడు ఎవరే నీకు సంఘం ఎందుకురా? యేసు ప్రభు ముగ్గురు దేవుల్లో ఒక దేవుడు అన్నప్పుడు ఇంక నీకు బోధ ఎందుకు? యేసు ప్రభు దేవుడు కాదన్నప్పుడు అసలు నీకు ఇంకా క్రైస్తవ్యం ఎందుకు? కాబట్టి ఈ పనికిమాలిన బోధలు వినకండి. ఏదో సంఘం ఉంది కదా, ఎవరో ఒకరు నడిపించాలి కదా అని ఎవరో ఒకరు వచ్చి చెప్తారు. ఎవరో వచ్చి చెప్పారు అంటే అది సత్యమని మీరు నమ్మితే కనుక మిమ్మల్ని కాపాడేవాడు ఎవడో ఉండడు. దేవుడు కూడా కాపాడ్డది. డైలాగ్ ఏంటంటే కొన్నిసార్లు చెప్తారు కదా, ఎవరు దేవుడు వచ్చినా నేను కాపాడ్డని. ఇది మనుషులు చెప్పే డైలాగ్ కాదు, దేవుడే చెప్తాడు అరే నేను నిన్ను కాపాడను అని. కనుక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడ్డు. ఈ భూమి మీద జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా ఆయన మాట చెప్తే, పేతురు వెళ్తే, గేలం వేస్తే, చేప వస్తే, చేప నోట్లో షెకెలుంటే ఆ షెకెలు పట్టుకొచ్చి పన్ను కట్టడం ఏంటి? ఇది ఎలాగ తెలిసింది ఆయనకి? ఇది ఎలా జరుగుతుందనేది ఆయనకి ఎలా తెలిసింది భవిష్యత్? ఆయన దేవుడు కనుక ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో ఎప్పుడో రాసుకున్నాడు చేప గురించి. ఎప్పుడో చెప్పుకున్నాడు ఆయన చేప గురించి. ఎప్పుడో ఒకానొక దినాన్ని వాళ్ళు వస్తారు పన్ను కట్టించుకునే వాళ్ళు. నేను వాళ్ళకు పన్ను కడతాను భూమి మీద, ఎందుకంటే నేను మనిషిగా భూమి మీద ఉంటాను కనుక, మనుష్యుడిగా కనబడతాను కనుక. ఆ రోజు నేను పన్ను కట్టాలి. పన్ను కట్టడం కోసం ఆ రోజుకి ఆయన ముందుగానే అనాది సంకల్పంలోనే నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఒకానొక రోజున ఇలా వస్తారు, నా శిష్యుని అడుగుతారు పన్ను కడతారా లేదని. అప్పుడు నేను భూమి మీద ఉండేటటువంటి రాజులకి పన్ను కట్టాలి కనుక ఆ యొక్క పన్ను నేను కడతాను. ఎలా కడతానంటే అదిగో ఒక షెకెలు నోటి మింగి ఖర్చుకుని ఉన్నటువంటి ఒక చేప ఆ రోజు పైకి వస్తుంది, ఆ గేలను పట్టుకుని వస్తుంది. దాన్ని నోరు పెకలిస్తే అందులో నుండి ఒక షెకెలు వస్తే నా శిష్యుడికి నాకు కూడా నేను అక్కడ పన్ను కడతానన్నది ఆయన సంకల్పంలో ఎప్పుడో రాసుకున్నాడు. ఆయన ఎప్పుడో రాసుకున్నాడు కాబట్టి ఈరోజు అది జరుగుతుంది. ఈరోజు కాదు సుమా, ఈరోజు నేను చెప్తున్నాను. అది జరిగినటువంటి 2025 సంవత్సరాలు అయిపోయింది. అది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాన్ని 2000 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడుతున్నా. ఆయన 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాన్ని ఈ సృష్టి ఆరంభమే కానప్పుడు ఆయన రాసుకున్నాడు. అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. అంటే ఇది ఎరగినటువంటి వాళ్ళు ఎన్నో పిచ్చి కూతలు కోస్తూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకండి. కనుక ప్రతి వారము కూడా మత్తయి సువార్త ధ్యానంలో నేను అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాను, కంటిన్యూషన్. దీంతో పాటుగా హెబ్రీలకు రాసిన పత్రిక కూడా నేను మాట్లాడతాను. వీటితో పాటుగా క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చీడ పురుగులు దుమ్ము దులిపేటటువంటి ఎపిసోడ్స్ కూడా మీ ముందుకు వస్తాయి. సంఘాలను పట్టుకుని పరాన్న జీవులుగా ఉంటూ విశ్వాసుల రక్తం పీల్చుకుని తాగేటటువంటి ఈ పరాన్న జీవుల యొక్క భోగవతాలు కూడా మీకు చెప్తా. కాబట్టి ప్రతి వారం వినండి, చూడండి, చూసి పక్కన పడేయకుండా 10 మందికి షేర్ చేయండి వాక్యాన్ని. అనేకమైన ఆత్మలు కాపాడేటటువంటి దేవుని నిజమైన పనిలో పాలుభాగస్తులుగా ఉండండి. కాబట్టి శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువారు చెప్పినటువంటి మాట, ఆ షెకెలు పట్టుకొచ్చి నా కొరకు నీ కొరకు ఆ పన్ను కట్టమని ప్రభువారు చెప్పారు. అది అలాగ జరిగింది. మిగిలినటువంటి సందర్భాలు మనం వచ్చేవారు మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మరికొన్ని వాక్యాలు
మనం వచ్చే వారాన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.